సమాజంలో ఏ సంఘటన జరిగినా అది మహిళల చుట్టూనే తిరుగుతుంది. మహిళలను డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఆ విషయంలో ఇన్వాల్వ్ చేస్తుంటారు. సినిమాల్లో అయితే ఇది మరీ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు బెంగాల్లో జరిగిన ఘటన మహిళా లోకానికి ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మమతా సర్కారు హిందువుల పట్ల అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా బీజేపీ నాయకులు ఆందోళనలు చేస్తున్నారు. అయితే ఈ ఆందోళనల నేపథ్యంలో ఏకంగా ఓ బీజేపీ నాయకురాలు ఓ సినిమాలోని ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ ఫోటోపై పెద్ద దుమారమే చెలరేగుతోంది. ఇంతకు ఆమె ఏం ఫోటో పోస్ట్ చేశారంటారా? భోజ్పురి సినిమా ఔరత్ ఖిలోనా నహీలోని ఓ సన్నివేశంలో అందరూ చూస్తుండగానే బహిరంగంగా ఓ రాజకీయ నాయకుడు మహిళ చీర లాగుతున్న ఫోటోను పోస్ట్ చేసింది. ఇప్పుడు ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తోందని, హిందువులపై దాడులు చేయడానికి కూడా వెనకాడడం లేదని ఆ బీజేపీ నాయకురాలు తీవ్ర ఆరోపణలు చేసింది. అయితే సోషల్ మీడియాలో అభ్యంతరకర ఫోటోలు పోస్ట్ చేసిన ఆ బీజేపీ నాయకురాలిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు నెటిజన్లు. ప్రభుత్వానికి తన అసహనాన్ని తెలియజేయడానికి మహిళల ఫోటోలను వాడుకుంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె పెట్టిన ఫోటో మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని, వెంటనే ఆమెను అరెస్ట్ చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అయితే మాలిక్ పోస్ట్ చేసిన ఫోటో ఎక్కడిదో తెలుసా? ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ నటించిన సినిమాలోనిదే. అయితే ఈ వ్యవహారంపై బీజేపీ పార్టీ ఇంకా స్పందించలేదు. For more interesting updates, please subscribe to our channel.